Daily. Taste the Daily. తెలంగాణను వర్షాలు వీడడం లేదు. శనివారం కొంత రిలీఫ్ లభించినా నేటి నుంచి మళ్లీ వానలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాజధాని హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో జల్లులు పడవచ్చని చెప్పారు. అయితే చాలా ప్రాంతాలు పొడి వాతావరణాన్ని కలిగి ఉండవచ్చునని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో 4వ తారీఖు ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే మోంతా తుఫాను అయితే దాని ప్రభావం గత 2 రోజుల నుంచి లేదని చెప్పవచ్చు. కానీ మోంతా తుఫాను ప్రభావంతో అయితే రాష్ట్రంలో అయితే జల ప్రళయం సంభవించింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు మిగతా చాలా చోట్ల కూడా భీకరమైనటువంటి ఈదురు గాలులు, తుఫాను, వర్షం, వరద ప్రభావంతో అయితే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అటు పట్టణాల్లోని కాలనీలన్నీ కూడా కంప్లీట్ గా నీట మునిగిపోయి అలా నష్టం జరిగితే ఇక వ్యవసాయ రంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వరి పంట వేలాది ఎకరాల్లో నేల కొరిగింది. కోసినటువంటి వరి ధాన్యం తడిసింది. వరద కూడా కొట్టుకపోయింది. సో ఇలాంటి పరిస్థితులలో మరొక తుఫాను కూడా బంగాళాఖాతంలో అల్పపీడనము మాదిరిగా ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇక ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే కంప్లీట్ గా తెలంగాణలో అయితే ఈసారి భారీగానే వర్షం కురిసిందని చెప్పవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ లో కురిసినటువంటి వర్షాలు అయితే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు పడనంతగా అత్యధిక రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయని కూడా వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాల మాదిరిగానే అక్టోబర్ వర్షాలు కూడా గతంలో ఉన్నటువంటి రికార్డులను కంప్లీట్ గా బ్రేక్ చేశాయి సునీత. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం సాధారణ సగటు వర్షపాతము 9.6 మిల్లీమీటర్లు, అంటే దీనికంటే 4 రెట్లకు సమానంగా 353 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 4 రెట్ల వర్షపాతం ఎక్కువగా నమోదు అయిందంటేనే ఎంతటి తీవ్ర స్థాయిలో, రికార్డు స్థాయిలో వర్షం పడ్డదో అర్థం చేసుకోవచ్చు. మోంతా తుఫాను ప్రభావంతో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో కేవలము 24 గంటల వ్యవధిలోనే 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామూలుగా 10 సెంటీమీటర్లు వర్షం పడితేనే తీవ్రమైనటువంటి వరద ఉంటుంది. 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆ వరదని గాని ఆ ప్రభావాన్ని గాని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అలాంటిది 24 గంటల వ్యవధిలోనే 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే దాదాపు అది అత్యధిక రికార్డ్ స్థాయిలో కురిసినటువంటి వర్షం. ఆ వర్షం ఎఫెక్ట్ తోటే తీవ్రమైనటువంటి నష్టం వరంగల్ జిల్లాకు జరిగింది. వరంగల్ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా 30 నుంచి 35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా కంప్లీట్ గా వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ ట్రై సిటీస్ కూడా దాదాపు 60 నుంచి 70% ఇళ్లలోకి నీళ్లు వచ్చి చాలా కాలనీలు కూడా ముంపునకు గురయ్యేటటువంటి పరిస్థితి మనం చూసాం. సో మోంతా తుఫాను ప్రభావం తోటి వేలాది ఎకరాల్లో కూడా పంట నష్టం తీవ్రంగా జరిగింది. రైతులైతే ఇప్పటికి కూడా రైతు కుటుంబాలు అయితే ఆ ప్రభావం నుంచి కోరుకోలేక విలపిస్తున్నటువంటి పరిస్థితి రైతు కుటుంబాలు కనిపిస్తుంది. ఇది మోంతా తుఫాను ప్రభావంతో పాటు గతంలో వచ్చినటువంటి ఈ ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ లో కురిసినటువంటి వర్షాలు అయితే గత 100 ఏళ్ల రికార్డును కూడా తిరగరాసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన చేశారు సునీత. ఇక తూర్పు, మధ్య, ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఈ అక్టోబర్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వాగులు అనేక కంప్లీట్ గా కూడా పొంగి పొర్లాయి. గతంలో ఎండిపోయినటువంటి వాగులు, ప్రవాహం లేని వాగులు కూడా సైతం ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి
అవి ప్రవహించినటువంటి తీరు వర్షం పడ్డ విధానానికి మనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు వర్షాలు అయితే పడ్డప్పటి కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం సాధారణ వర్షపాతమే నమోదైంది. కేవలం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సునీత, హైదరాబాద్ లో మనం చూసుకుంటే భారీగా వర్షం పడుతుంది, రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి, చాలా లోతట్టు కాలనీలు కూడా నీట మునిగిపోతున్నాయి. అంటే ఆ పరిస్థితులతోటి మనకు భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో హైదరాబాద్ సిటీలో వర్షం పడ్డది అనుకున్నాం. కాబట్టి కేవలము డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, నాలాల వ్యవస్థ సరిగా లేకపోవడము, వరద ప్రభావానికి పోయేటువంటి సిటీస్ లో అక్రమ కట్టడాలు ఉండటంతో మాత్రమే కొద్ది రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్. ఇక తెలంగాణను వర్షాలు వీడడం లేదు. శనివారం కొంత రిలీఫ్ లభించినప్పటికీ నేటి నుంచి మళ్లీ వానలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.